ఇవాళ మనం VLOOKUPలో ఒక అడ్వాన్స్డ్ టిప్ నేర్చుకుందాం. దీనివల్ల మీరు చాలా రకాల బిజినెస్ ప్రాబ్లమ్స్ని క్విక్గా సాల్వ్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ మా ఆసమ్ చాక్లెట్స్ సేల్స్ డేటా కొంచెం ఉంది. నాకు ఇందులో ఒక పర్సన్ డేట్ ఆఫ్ పర్చేజ్ ఏంటి, పేమెంట్ స్టేటస్ ఏంటి అనేది తెలియాలి. కాకపోతే మేము సెర్చ్ చేసేప్పుడు అప్పుడప్పుడు పర్సన్ పేరు మీద చేయొచ్చు, లేదా వాళ్ళ ఈమెయిల్ మీద చేయొచ్చు. సో ఇక్కడ సెర్చ్ క్రైటీరియా అనేది నేను ఈమెయిల్ కానీ పర్సన్ కానీ ఇస్తానన్నమాట. సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ మనం ఈమెయిల్ ఇచ్చాము. సో ఈమెయిల్ మీద సెర్చ్ చేసి ఈ వి సంబారా అన్న అతను ఎక్కడున్నారు చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వంశీ సంబారా ఉన్నారు, ఆయన 3rd of September పేమెంట్ చేశారు అని రావాలి. అట్లా కాకుండా నేను కనుక పేరు ఇచ్చాను అనుకోండి, పేరు మీద కూడా ఇది పని చేయాలన్నమాట. సో నేను ఎయిదర్ ఈమెయిల్ కానీ నేమ్ కానీ ఇస్తాను, నాకు సెర్చ్ జరగాలి. సో ఇట్లాంటి ఫార్ములా మనం ఎలా డెవలప్ చేయొచ్చు. ఇక్కడ మనము VLOOKUP ఇలా రాసుకోవచ్చు. VLOOKUP అంటాము. లుకప్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ సెల్కి పాయింట్ చేస్తాం, D5కి. ఫస్ట్ మనం ఏం అజ్యూమ్ చేసుకుందామంటే నేమ్ మీద లుక్ చేస్తున్నాం అని అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ నేమ్ కాలమ్ సిలో ఉంది కాబట్టి మనం సి నుంచి మొత్తం అంత టేబుల్ కూడా సెలెక్ట్ చేసేసుకుంటాం, C to F. సో VLOOKUPకి ఏదైతే లుకప్ కాలమ్ ఉందో అది ఫస్ట్ కాలంలో ఉండాలి కాబట్టి C to F మనం సెలెక్ట్ చేసాం. C కాలం లుకప్ కదా. సో మనకి కావాల్సింది డేట్ ఆఫ్ పర్చేజ్ కదా. సో అది 3rd కాలం కాబట్టి నెంబర్ 3 ఇస్తాను, లాస్ట్లో ఫాల్స్ అంటాను. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం వెతికేది నేమ్ కాకపోతే టైప్ చేసింది ఈమెయిల్ అడ్రస్ కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది కనుక ఎర్రర్ అయిందనుకో, అంటే నేమ్ కనిపించలేదు, సో అప్పుడు మనం ఈమెయిల్ మీద ఎత్తుకుతాం. దానికి ఏం చేయొచ్చు అంటే ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ వాడి ఇఫ్ ఎర్రర్ ఆఫ్ VLOOKUP ఇది ఎర్రర్ అయితే కనుక నెక్స్ట్ VLOOKUP రన్ చేద్దాం. ఆ VLOOKUP ఏంటంటే VLOOKUP మళ్ళీ అదే వాల్యూ ఈసారి D నుంచి వెతుకుతాం అనమాట. సో ఫస్ట్ VLOOKUPలో C to F అన్నాము, ఇప్పుడేమో D to F అంటున్నాం. అండ్ ఈసారి సెకండ్ కాలం కావాలి, ఎందుకంటే ఇక్కడ నీకు D నుంచి కౌంట్ చేసుకుంటే డేట్ ఆఫ్ పర్చేస్ సెకండ్ కాలం కదండి. అండ్ ఫాల్స్. ఇప్పుడు నాకు వి సంబారా అన్నది డేట్ ఆఫ్ పర్చేస్ 44807 వచ్చింది. నార్మల్గా ఎక్సెల్లో డేట్స్ ఏంటంటే అవి నెంబర్స్ లాగా రిప్రజెంట్ అవుతాయి ఇంటర్నల్గా, అందుకని మనకి నెంబర్ వస్తుంది. బట్ ఇది మనం Ctrl+Shift+3 కొడితే ఇక్కడ డేట్ ఫార్మాటింగ్ జరిగిపోయి 3rd of September అని వస్తుంది. ఇదే ఫార్ములా ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా రన్ చేద్దాం. సో నాకు ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన రిజల్ట్ వస్తుంది. అట్లా కాకుండా పేరు ఎంటర్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరణ్య కందుర్తి ఉన్నారు కదా, వీళ్ళ పేరు బట్టి చూద్దాం. నాకు 3rd of September వాళ్ళు కూడా కొనుక్కున్నారు, ఎస్ అని వచ్చింది ఆన్సర్, బికాజ్ ఇక్కడ డేటా అంతే ఉంది కదా. ఇప్పుడు మనం మన ఫేవరెట్ సుబ్బారావు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. సుబ్బారావు గారు 7th కొనుక్కున్నారు, పేమెంట్ స్టేటస్ ఎస్ వచ్చింది. అట్లాగే నేను ఏదైనా ఎత్తుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర డేటాలో లేని ఈమెయిల్ ఎత్తుకుదాం. సో ఇక్కడ చందు నాకు ఈ పర్సన్ కానీ ఆ ఈమెయిల్ అడ్రస్ కానీ ఎక్కడా లేదు. సో 2 కూడా ఎర్రర్ వస్తాయి. ఇట్లా ఈ 2 కూడా ఎర్రర్స్ రాకూడదు, వేరే ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఇంకొక ఇఫ్ ఎర్రర్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఎర్రర్ ఈ 2 పని చేయలేదు, అప్పుడు నాట్ ఫౌండ్ అని మనం ప్రింట్ చేసాం అనుకోండి, చక్కగా నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది. కాకపోతే ఇట్లా మాటికి ఇఫ్ ఎర్రర్స్ రాయాలి అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇట్లాంటి దానికోసమే ఎక్సెల్లో ఇంకొక ఫంక్షన్ ఉంది, అదేంటంటే XLOOKUP అనమాట. ఈ XLOOKUPలో ఏంటంటే ఇఫ్ నాట్ ఫౌండ్ అన్న ఆప్షన్ మనం డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వీడియోని క్లిక్ చేయండి, నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా దీన్ని లైక్ చేసి నలుగురితో పంచుకోండి. బాయ్.